ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి ఈ జన సంద్రానికి ఒక దశ దిశ నిర్దేశించేటటువంటి మన నాయకుడు, వీరోచిత పోరాట యోధుడు, త్యాగశీలి, ఆంధ్ర రాష్ట్రం యొక్క అభ్యున్నతి కోసం తన యావత్ జీవితాన్ని పణంగా పెట్టి ఇవాళ రాజకీయాల్లోకి వచ్చినటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతూ వారి ఆశీస్సులు మాకు ఇవ్వాల్సిందిగా మరీ మరీ కోరుకుంటూ వారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నా. కొంచెం కిర్లంపూడి జగంపేట కిర్లంపూడి ఇక్కడికి వచ్చి పూల రేకులు విసిరితే ప్రేమ కూడా ఇంత గట్టిగా దెబ్బలు తగులుతాయి అనిపించింది. అంత అక్కడి నుంచి వస్తూ ఉంటే పూలు కాదు, పూల రేకులకి ఒళ్ళు శిథిలం అయిపోయింది. మీ ప్రేమకు కూడా ఒళ్ళు దెబ్బలు తింటుందని ఇప్పుడే నాకు అర్థం చేసుకున్నా. కిర్లంపూడి ఈ సభ ఆంధ్రప్రదేశ్ దిశ దశ మార్చాల్సిన సభ ఇది. రాజమండ్రిలో ఒక సందర్భంలో చెప్పాను చాలా సంవత్సరాల క్రితం, ఏ పార్టీ అయినా సరే, ఏ నాయకుడైనా సరే, ఇందాక నన్ను ఇంగ్లీష్ ఛానల్ వాళ్ళు రాజీవ్ సర్దేశాయ్ గారు అడుగుతా, మీరు మీ వెనక కాపు సామాజిక వర్గం ఉంది అందుకని పాలిటిక్స్కి వచ్చారని అడిగితే నేను వారికి ఒకటే తెలియజేశా, మీరు కానీ నేను కానీ ఎవరైనా కానీ ఏ కులంలో పుట్టాలి, ఎలా పుట్టాలి, ఏ రంగులో పుట్టాలి, ఏ హైట్లో పుట్టాలి ఎవరికీ తెలియదు. ఏ నాయకుడైనా సరే అన్ని కులాలని సమానంగా గుండెల్లో తీసుకుంటేనే నాయకుడు అవుతాడు. నేను కష్ట నష్టాలు ఉంటాయి, ఆర్థిక అసమానతలు ఉంటాయి, సామాజిక అసమానతలు ఉంటాయి. ఎవరిలో ఏమున్నాయి అనేది నాయకుడు చూసి ఆ హెచ్చుతగ్గులను ఎప్పుడూ సరిదిద్దుకుంటా ముందుకెళ్ళాలి. నేను జనసేన పెట్టినప్పుడు ఒకటే అనుకున్నా, నిన్న పెద్దాపురం సభలో చెప్పాను, మీరు అరచేతుల్లో హాలు తెలిగిస్తూ ఉంటారు ఎప్పుడు. నాకు నిజంగా హారతి వెలిగిస్తే నాకు ఆనందం కంటే కూడా నాకు ఒకటే అనిపిస్తుంది, మీ గుండెలది ధైర్య జ్యోతి. అది జగన్ లాంటి ఒక నీచ ప్రభుత్వానికి ఎదురు తిరగడానికి ధైర్యం ఇచ్చే జ్యోతి, అది మీరు అరిచేతిలో వెలిగించే జ్యోతి. ప్రత్యేకించి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన జ్యోతుల్ నెహ్రూ గారికి, టీడీపీ తెలుగుదేశం పార్టీ నుంచి సైకిల్ గుర్తు మీద ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న జ్యోతుల్ నెహ్రూ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. శ్రీ దాట్ల కృష్ణవర్మ గారికి, బీజేపీ ఇన్ఛార్జ్, వారికి నా హృదయపూర్వక నమస్కారాలు. తుమ్మలపల్లి రమేష్ బాబు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. నాతో పాటు ఈ వేదిక పైన ఉన్న నాయకులందరికీ, నాయకురాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన కిర్లంపూడి సభకు వచ్చిన
మబ్బుల్లో పరిగెత్తే పిడుగుల్లాంటి మా జన సైనికులకి, యువతకి, దారి పొడవునా నీరాజనాలు పలుకుతూ హారతులిస్తూ మాకు స్వాగతం పలికిన మా ఆడపడుచులకి, మా అక్క చెల్లెలకి, ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారం. మీరందరూ మాట్లాడితే ఎప్పుడు ఒక స్లోగన్ వినిపిస్తూ ఉంటుంది ఎక్కడికి పోయినా కానీ, అరటిపండు తొక్క, అరటిపండు తొక్క. వైసీపీ ఒక మీ భాషలోనే చెప్పాలంటే ఒక అరటిపండు తొక్క ప్రభుత్వం. ఆ తిని పడేసిన తొక్క ప్రభుత్వానికి మనకి ఏం చేసింది, మనకి ఏం చేయలేదు. దాని గురించి మాట్లాడుకుందాం. ముఖ్యంగా మన నియోజకవర్గానికి, జగంపేట నియోజకవర్గానికి సంబంధించి కూటమి తాలూకు ముఖ్య లక్ష్యం, ఇంతమంది యువతున్నారు, ప్రతి చేతికి పని ఉండాలి, ప్రతి చేనుకు నీరుండాలి. ఇదే భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, మన జనసేన తాలూకు కూటమి లక్ష్యం. ప్రతి చేనుకి నీరు, ప్రతి చేతికి పని. ముఖ్యంగా మన రైతాంగం కష్టపడతా ఉన్నారు నీటి సాగు విషయంలో. మల్లవరం, గోవిందపురం లిఫ్ట్ ఇరిగేషన్ సరిగ్గా నడవట్లేదు. సరిగ్గా ఏలేరు రిజర్వాయర్ నుంచి నీటిని ఎత్తిపోతల పథకం ద్వారా జగ్గంపేట, రంపచోడవరం నియోజకవర్గంలోని 10,000 ఎకరాలకు ఇవ్వాలని మల్లవరం, గోవిందపురం లిఫ్ట్ ఇరిగేషన్ పథకం ఏర్పాటు చేసి దానికి 32 కోట్లు అంచనా వేసినా కానీ 2 సార్లు 132 కోట్లు అంచనా వేసినా కానీ 2 సార్లు శంకుస్థాపన చేశారు, కానీ నిధులు ఇవ్వలేదు. పుష్కర ఎత్తిపోతలకి నిధులు ఇవ్వడం లేదు. దానివల్ల 30 ఎకరాల్లో పంటలు ఎండిపోయాయి. పోలవరం ఎడమ కాలువ మట్టి ఇక్కడ వైసీపీ నాయకులకి కాసులు కురిపిస్తోంది. కాలువ గట్లను సైతం కొట్టేస్తూ మట్టి దవ్వేస్తూ ఉన్నారు. జలవనరుల శాఖ కూడా ఏమీ చేయలేకపోతా ఉంది. ఇలాంటి చాలా ఉన్నాయి నా దృష్టిలో. స్థానిక ఎమ్మెల్యే 100 ఎకరాలు నాయకులు, ఏ మూలకెళ్ళినా వైసీపీ నాయకులు 100 ఎకరాల చెరువులు కబ్జా చేశారు. కిట్లంపూడి మండలం బూరుగుపూడి గ్రామంలో ఉన్న 175 ఎకరాల దుస్లాం చెరువుని వైసీపీ నాయకులు కబ్జా చేశారని తెలియజేస్తా ఉన్నారు. జలవనరుల శాఖ ఆధ్వర్యంలో దాదాపు 1000 ఎకరాల చెరువులను వైసీపీ నాయకులు కబ్జా చేశారు. కొండ అనేది మిగలకుండా చేశారనేది మనకు తెలియజేస్తా ఉన్నారు. ప్రతి చోట రోడ్లు, డ్రైన్స్ వేయలేదు. ఇళ్ల స్థలాల పేరు మీద కొన్ని 100 కోట్లు దోపిడీ చేశారు. పుష్కర ఎత్తిపోతల పథకానికి నిర్వహణ నిధులు ఇవ్వకపోవడం వల్ల దాదాపు 60,000 ఎకరాలు బీడుగా మారిపోయిన పరిస్థితి. నేను మీ దృష్టికి, ఇంతమంది యువతున్నారు, మీకు ఫీజు రీఎంబర్స్మెంట్ ఎంతమందికి చేశారు? ఫీజు రీఎంబర్స్మెంట్ ఫీజు రీఎంబర్స్మెంట్ జరిగిందా మీకు? 2014-19 మధ్య 16 లక్షలు, లక్ష కాదు 2 కాదు, 16 లక్షల మందికి ఫీజు రీఎంబర్స్మెంట్ జరిగితే జగన్ ప్రభుత్వంలో 8 లక్షల కంటే తక్కువ మందికి ఫీజు రీఎంబర్స్మెంట్ జరిగింది. ముఖ్యంగా 27 దళిత విద్యార్థులకు సంబంధించి, దళిత సమాజానికి సంబంధించి 27 పథకాలు తీసేశారు. అంబేద్కర్ విదేశీ విద్య 2014-2019లో 4,923 మంది విద్యార్థులు వెళ్ళగలిగితే, అదే పథకానికి జగన్ విదేశీ విద్యా పథకం పెట్టి 116 మంది మాత్రమే వెళ్ళగలిగారు. ఎక్కడ 4,923, ఎక్కడ 116? ఎస్సీ సామాజిక వర్గానికి ఉచిత విద్యుత్ అని చెప్పి మోసం చేశారు. అధికారంలోకి వస్తే ఎస్సీ ఎస్టీలకి నెలకి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకం అమలు చేస్తానని వైఎస్ జగన్ హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చాక
ఎస్సీ ఎస్టీ కాలనీలు తాండాల్లో నివసించే వారికి మాత్రమే ఈ పథకం మెలికిపెట్టి దాంతో 5 లక్షల మంది పేద ఎస్సీ ఎస్టీ కుటుంబాలు ఈ పథకానికి దూరం అయ్యాయి. ఈ షరతు పెట్టడం ద్వారా ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గం వాళ్ళ కాలనీలు, వాళ్ళ వాడలు, వాళ్ళ తాండాల్లోనే ఉండాలి తప్ప బయటికి వచ్చి బతికితే మీకు ఏ పథకం వర్తించదని ఒక పెత్తందారి, ఒక అహంకారపు పోకడను చూపించింది. ఈ నియోజకవర్గంలోనే వీరవరం గ్రామంలో చిన్నపాటి బండు నడుపుకునే ఒక ఎస్టీ వ్యక్తి పైన అతని కొడుకు శివ 15 సంవత్సరాలు 10వ తరగతి విద్యార్థి పైన ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థికి సంబంధించిన వ్యక్తి వాహనంతో ఢీకొట్టి ఇనుపరాడుతో దాడి చేశారు. ఈ హత్యపై వైసీపీ నాయకులు మళ్ళీ మన అనంతబాబు ఎమ్మెల్సీ హత్యలాగా ఆ దళిత డ్రైవర్ని హత్య చేసి డోర్ డెలివరీ ఎలా చేశారో ఈ ఎస్టీ బాలుడి పైన కూడా చంపే మనకి రాడ్డుతో కొట్టి ఆ అబ్బాయి కూడా అలాగే రాజు ఒక 5 లక్షలు పడేద్దాం, కొన్ని లక్షలు పడేసి 2 ఎకరాల భూమి పడేస్తే వాళ్ళ హత్యకి పోయిన ప్రాణానికి తండ్రి కాముగా ఉంటాడు. అది కూడా సరిగ్గా ఇవ్వని పరిస్థితి. ఒకవైపు జగన్ కులాల మధ్య చిచ్చు పెడతా ఉన్నాడు. మీరందరూ చాలా చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. సమాజం ఒక్క కులం పైన నడవదు. సమాజం ఒక్క కులం మీద నిర్మాణం జరగదు. సమాజానికి చాలా అన్ని కులాలకి బాధ్యత ఉంది. ఒక కులానికి అసమానతలు ఉంటాయి, నేను కాదంటలేదు. కానీ దారి జ్ఞానం ఉన్న నాయకులు మటుకు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. నేను చాలా బాధ్యతగా ఉన్న నాయకుడిని. ఇంతమంది యువత నా పక్కన ఉన్నా కానీ, సమూహం ఉన్నా కానీ నేను ఎప్పుడు మేము ఆవేశంతో మాట్లాడతాను. కానీ నేను మిమ్మల్ని ఎప్పుడు కూడా ఒక చెడు దారి వైపు నడిపించను, విధ్వంసం వైపు నడిపించను. నేను ఎప్పుడు మీ భవిష్యత్తు బాగుండాలని చెప్పి నిర్మాణాత్మకంగానే మాట్లాడతాను. జ్యోతుల నెహ్రూ గారిని కూటమి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీకి గెలిపించగానే మనం గతంలో శాంక్షన్ అయిన కిర్లంపూడి డిగ్రీ కాలేజీని ప్రారంభించలేదు, దాన్ని ముందుకు తీసుకెళ్తాం. ఏలూరు ఆధునీకరణని జగన్ ప్రభుత్వం ఆపేసింది, దానిని ముందుకు తీసుకెళ్తాం. ఏలేరు నది పైన ఎస్ తిమ్మాపురం టు కృష్ణవరం బ్రిడ్జిని శాంక్షన్ చేసిన ప్రభుత్వం రద్దు చేసింది, దాన్ని ముందుకు తీసుకెళ్తాం. 132 కోట్ల డబ్బులు శాంక్షన్ చేసి కూడా పథకానికి 50 పనులు చేస్తే జగన్ ఈ ప్రభుత్వం పనిని ఆపేసింది. కిర్లంపూడి గ్రామంలో ఇళ్ల స్థలాల కోసం కోర్టు పెండింగ్లో ఉన్న స్థలం ఎక్విజిషన్ చేసి వైసీపీ నాయకులు కోట్ల రూపాయలతో ఫిల్లింగ్ చేసి కోర్టు పెండింగ్లో ఉన్నందున ఇళ్ల స్థలాలు ఇవ్వలేదు. ఆ ఇళ్ల స్థలాలను ఇప్పించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. పుష్కర ఎత్తిపోతల పథకంలో అంతర్భాగమైన తాళ్ళూరు లిఫ్ట్ ఇరిగేషన్ పైపులు పాడైపోయి 3 సంవత్సరాలు అవుతున్నా రిపేర్కి నోచుకోపోవడం వల్ల ఈ సంవత్సరం దాదాపు 30,000 ఎకరాలు నీరు లేక ఎండిపోవడం, నష్టపోయిన రైతాంగానికి కూటమి ప్రభుత్వం రాగానే సాగునీటికి ఇబ్బంది కలగకుండా, తాగునీటికి ఇబ్బంది కలగకుండా ప్రతి రైతుకి, ప్రతి రైతు కూలికి, ప్రతి కౌలు రైతుకి మేము బలంగా నిలబడతాం. దాదాపు కొన్ని వేల మంది రైతులకి, 2,000 మంది పైగా రైతులకి నేను సొంత నిధులు, పార్టీ నిధుల నుంచి దాదాపు ఒక్కొక్క కౌలు రైతుకి 1,00,000 రూపాయలు నిలబడి ఇచ్చాను. రైతాంగానికి చెప్తా ఉన్నాను, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి, ప్రస్తుతం ఇక్కడ మనకి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న రైతాంగానికి నేను మాటిస్తున్నాను. నాకు రైతు అంటే కన్నీరు పెడితే నాకు బాధ కలుగుద్ది. రోజు అన్నం ముద్ద తినేటప్పుడల్లా నాకు రైతు పడ్డ కష్టం గుర్తొస్తాయి. అందుకే కౌలు రైతు వేలాది మంది చనిపోతా ఉంటే నా వంతు కృషిగా 1,00,000 రూపాయలు ఇచ్చి నేను ఒకటే చెప్పాను, నా 1,00,000 రూపాయల వల్ల ప్రాణాలు తిరిగి రాకపోవచ్చు, కష్టాలు తీరకపోవచ్చు, కానీ నా మనసును ఆవిష్కరింపజేస్తున్నా, నేను మీకోసం ఉన్నానని చెప్పడానికి. వైసీపీ ఎమ్మెల్యేలు ఇక్కడే కాదు, ఏ నియోజకవర్గంకి వెళ్ళినా, ఏ నియోజకవర్గంకి వెళ్ళినా ఎక్కడ పట్టినా దోపిడీ, ఇసుక దోపిడీ, మట్టి కనిపిస్తే తినేస్తూ ఉన్నారు. అలాగే రైతు కష్టాల మీద ఎవరన్నా మాట్లాడితే
ముఖ్యంగా ఇక్కడ గండేపల్లి మండలం రామాయపాలెంలో రైతులని బూతులని తిట్టిన విషయం కూడా నా దృష్టిలో ఉంది. గోకవరంలో జలవనరుల శాఖ స్థలంలో ఎమ్మెల్యే అనుచరులు ఏ విధమైన పర్మిషన్ లేకుండా లాడ్జి కూడా కట్టిన సందర్భం నా దృష్టిలో ఉంది. నాకు ఒకటే అనిపిస్తుంది, పేదలు ఇల్లు కట్టుకోవాలంటే పర్మిషన్లు ఉండవు. ఒక యువకుడు వచ్చి ఉపాధి అవకాశాలు వ్యాపారం పెట్టుకోవాలంటే పర్మిషన్లు ఉండవు. కానీ అడ్డగోలుగా వైసీపీ నాయకులకి పర్మిషన్ లేకుండా లాడ్జీలు కూడా కట్టేసుకునే పరిస్థితి. ఇది మారాలి అంటే కేవలం కూటమి ప్రభుత్వం వస్తే సరిపోదు, మీరు ఓటేస్తే సరిపోదు. యువత భవిష్యత్తు మీది. మీరు ఎగురుతూ ఉన్నారు, దండాలు పెడతా ఉన్నారు, చొక్కాలు తీస్తారు, ఎర్ర 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 జెండాలు మనకి ఎర్ర తువ్వాలు ఎగరేస్తారు. ఈ రోజున కూటమి ప్రభుత్వం ఉంది, కూటమి ప్రభుత్వం రాబోతుంది. కానీ మీరు మీ భవిష్యత్తును కనుక మీ చేతుల్లో తీసుకోకపోతే, మీ భవిష్యత్తుని మీ చేతుల్లో తీసుకోకపోతే, మీరు ఎమ్మెల్యేలని మీ హక్కుని మీరు తీసుకోకపోతే ఎవ్వరు కూడా మీకు వదిలేసి వెళ్ళిపోతారు. నేను మీకు మాటిస్తున్నాను, నేను ఒక కూలీలాగా పనిచేస్తాను మీకోసం. ఇప్పుడు దాకా చాలామంది నాయకులను చూస్తుంటారు, చాలామంది నాయకుల్ని. నేను ఈరోజు మీకు మాటిస్తున్నాను, భవిష్యత్తులో కూడా నా అంత కష్టపడే నాయకుడు లేకుండా అహిర్నిశలు మీకోసం కష్టపడతాను. నాకు ఏముంది, ఇందాక జ్యోతుల్ నెహ్రూ గారు చెప్తున్నారు, 2019 నుంచి మొన్న భీమలా నాయక్ రిలీజ్ దాకా మీకు తెలుసు. నేను నిజంగా సినిమాల్లో ఉండాలంటే బోళ్ళంత డబ్బు, దాదాపు 70 కోట్ల పైన ట్యాక్స్ కట్టాను ఈ 5 సంవత్సరాల్లో. అంత డబ్బు సంపాదించగలను. కానీ నాకు కష్టం ఏమనిపిస్తుందంటే, సినిమాల్లో ఒక మార్పుని తీసుకురావడం ఈజీ, 3 గంటల సినిమాల్లో అన్ని మార్పులు తీసుకురావడం ఈజీ. కానీ నిజ జీవితంలో నిజంగా ఒక మార్పు పట్టుకు రావాలి అంటే నాకు దశాబ్దం పట్టింది. ఇంత మాత్రం మీ ప్రేమను నోచుకోవడానికి, మీ నమ్మకాన్ని నోచుకోవడానికి 2 చోట్ల ఓడగొట్టిన తర్వాత కూడా మీరు నన్ను పరీక్షలు పెట్టారు. నేను అర్థం చేసుకుంటా, నేను నిలబడతా. మీరు ఒక చిన్నపాటి స్కిల్ కావాలి అంటే, ఒక డాక్టర్ కావాలంటే 5 సంవత్సరాలు చదువుకోవాలి, ఒక ఇంజనీరింగ్ కావాలంటే 5 సంవత్సరాలు చదువుకోవాలి, ఏదైనా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలంటే ఇంకొక 2 సంవత్సరాలు చదువుకోవాలి. నాకు తెలుసు. అలాంటిది ఇన్ని కోట్ల మందికి సంబంధించిన భవిష్యత్తుని ఒక పార్టీని నడిపే వ్యక్తిని నేను ఎలా నమ్మాలి? గతం 2008లో పార్టీ ప్రారంభించి మీరు ఆప్ చేసేశారు అన్న భావన నాకు తెలుసు. నేను ఒకటి పని ప్రారంభిస్తే నా కంఠంలో ప్రాణం పోవాలి, కానీ నేను పని అయితే ఆపను. నేను ముఖ్యంగా మనకి జగ్గంపేటలో రవాణా, చిరు వ్యాపారులు, ఫుట్పాత్ వ్యాపారులకి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది. మీకు మైక్రో ఫైనాన్సింగ్, మీకు డైలీ ఫైనాన్స్లో మీకు ఇబ్బంది కలగకుండా నేను రేపు పొద్దున కూటమి ప్రభుత్వంతో మాట్లాడి, ఈ రోజున మేనిఫెస్టోలో వచ్చేది కాదు 30 తారీఖున నేను మీ గొంతుని పిఠాపురం నుంచి నేను పోటీ చేస్తున్నాను. నా గళాన్ని వినిపిస్తాను. మీ కష్టాలకి, మీ నష్టాలకి, రైతు పెట్టే కన్నీరికి, సాగునీరికి, ఉపాధి అవకాశాలకి, యువతకి ఉపాధి అవకాశాలకి, మహిళలకి సంరక్షణకి, మహిళలకి ఉపాధి అవకాశాలకి ఏదైనా సరే నేను మీకు జనసేన పార్టీ అండగా ఉంటుంది. మన తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీతో కలిసి ఉన్న కూటమి ప్రభుత్వానికి నేను సగటు మనిషి గొంతు జనసేన అసెంబ్లీలో వినిపిస్తాను. అలాగే భవన నిర్మాణ కార్మికులు, నేను మీకు మాటిస్తున్నాను, ఇక్కడి నుంచి ఈ రోజున వైసీపీ ప్రభుత్వానికి మొట్టమొదటిసారిగా గళమెత్తింది భవన నిర్మాణ కార్మికులు. నా దగ్గరకు వచ్చారు, 30-40 మంది దాకా చనిపోయాం, ఇసుక దోపిడీ జరుగుతూ ఉంది, ఇసుక దొరకట్లేదు, మాకు పనులు లేవు, మా ఆకలితో మటమటమట్లాడిపోతున్నాం, అలమటించిపోతున్నాం అంటే నాకు తెలియదు. 2 చోట్ల ఓడిపోయి నేను అసలు జనం వస్తారో లేదో నాకు తెలియదు, నన్ను నమ్మారో లేదో నాకు తెలియదు. నమ్మారో లేదో తెలియదు. సో 2019 ఆగస్టులో నా భవన నిర్మాణ కార్మికుల కోసం నేను బయటకు వచ్చాను. బయటకు వస్తే వైజాగ్ ఎయిర్పోర్ట్లో ఒకటి చెప్పారు, సార్ ఇంకా దిగద్దు, అప్పుడే మీరు బయటికి రావద్దు, జనం లేరన్నారు. నేను ఒకటే చెప్పాను, 50 మంది ఉన్నారని అడిగారు. 50 మంది మన వాళ్ళు ఉన్నారని అడిగారు. 50 మంది ఉంటే చాలన్నాను.
నాకు సంఖ్యతో బలం సంబంధం లేదు. నాకు గుండె బలంతో ఉన్న పట్టుమని 10 మంది ఉంటే చాలు, నేను నడిపేస్తాను. రోడ్డు మీదకి వెళ్ళి వైజాగ్ సెంటర్లో దిగ్గానే ముందు 1000 మంది ఉన్నారని చెప్పారు. అది 10,000 మంది అయ్యారు. చూస్తుండగా 25,000 మంది అయ్యారు. కొద్దిసేపట్లో 50 లక్ష లక్షన్నరకు వెళ్ళిపోయింది. ఒక మానవ సునామీ వచ్చింది. అంటే జనసేన నిలబడితే ఎంత నమ్మకం ఉందో ఓడిపోయిన 6 నెలలకే నాకు అర్థం చేశారు. ఆ రోజు అందరూ చెప్పారు, అన్న మేము తప్పు చేశాం, నీ వెంట నిలబడలేకపోయాం, ఈసారి నిలబడతామంటే నేను ఒకటే చెప్పా, మీరు నిలబడ్డా నిలబడకపోయినా నాకు తెలుసు మీ కష్టాలు. వకీల్ సాబ్లో చెప్పాను, వారు నిలబడ్డా నిలబడకపోయినా నేనైతే నిలబడతాను. అది సినిమా డైలాగ్ కాదు, అది నా గుండె లోతులోంచి వచ్చింది. నేను 2 చోట్ల ఓడిపోయినా ఎందుకు నిలబడి ఉన్నానంటే, నేను లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ స్ఫూర్తిగా తీసుకున్న వ్యక్తిని, అలాగే షెగువరాని స్ఫూర్తిగా తీసుకున్న వ్యక్తిని, ఒక నాని పాల్కీవాలా, ఒక బాబాసాహెబ్ అంబేద్కర్, చాలామంది మహానుభావులు స్ఫూర్తినిస్తే సినిమాల్లోకి రాకముందు నాకు సినిమా గురించి తెలియదు. నాకు మన పెద్దలు ఇక్కడ కిర్లంపూడిలో ఉండే పెద్దలు కూడా అంటూ ఉన్నారు, సినిమా నటులకి ఏం తెలుసని. వారి మీద సంపూర్ణ గౌరవం, ఇది కూడా చెప్తున్నాను మీకు. సినిమా నటులకి ఏమి, ఆ సినిమా నటులు మనుషులు కాదా? సినిమా నటులకి ప్రేమ ఉండదా? సినిమా నటులకి సామాజిక బాధ్యత ఉండదా? నేను సినిమాల్లోకి రావాలని అనుకోలా, నాకు కుదిరింది అంతే. కానీ నేను నేర్చుకుంది చిన్నప్పటి నుంచి, స్వామి వివేకానంద మా నాన్న ఒకటే చెప్పాడు, ఇనప కండరాలు, ఉక్కు నరాలు, వజ్రం లాంటి సంకల్పం ఉన్న యువతి దేశానికి కావాలి అంటే మా నాన్న చెప్పిన మాటలు నాకు గుర్తుండిపోయి, నేను స్వామి వివేకానంద కోరుకున్న ఒక యువకుల్లో ఒకడైతే చాలు అన్న ఒక చిన్న సంకల్పం నన్ను ఇక్కడ దాకా పట్టుకొచ్చింది. అది అయ్యానో లేదో కూడా నాకు తెలియదు, అది అవుతానో కూడా లేదు నాకు తెలియదు, కానీ నిలబడగలను, పోరాటం చేయగలను. అలాగే ముఖ్యంగా రవాణా రంగం ఎక్కువ ఉంది జగ్గంపేటలో. చిరు వ్యాపారులు కానీ, ముఖ్యంగా రవాణా రంగం, ఆటో డ్రైవర్స్కి కానీ మీకు 10,000 వాహన మిత్ర పథకం ఇచ్చి మిమ్మల్ని వదిలేస్తున్నారు. రోడ్లు గుంతలు, డబ్బులు ఇవ్వరు. 1000 కోట్లు ట్రాఫిక్కి వాడు జగన్ అనే వ్యక్తి ఇది ఇచ్చాడు, ఒక టార్గెట్ ఇచ్చాడు. రవాణా రంగం నుంచి ఫైన్లు వేసి నాకు 1000 కోట్ల రూపాయలు కావాలని. మీ దగ్గర నుంచి మీరు కాకి చొక్కా వేసుకోకపోతే మనకి ఆటో డ్రైవర్లు వాళ్ళ దగ్గర వసూలు చేసి, చిన్నపాటి వైలేషన్ ఉంటే వసూలు చేసి, రోడ్లు వేయకుండా మీకు డబుల్ మెయింటెనెన్స్ అయిపోయి మీ కష్టంలో నుంచే మీకు 10,000 రూపాయలు ఇస్తా ఉన్నాడు. ఇలాంటి పరిస్థితులన్నీ మారుతాయి. చక్కటి రోడ్లు వేయిస్తాం, అన్ని రహదారులని బాగా చేస్తాం, ఒడిదుడుకులు లేని రవాణా వ్యవస్థ, రోడ్లు, అలాగే సాగునీటి సమస్యలు, తాగునీటి సమస్యలు, ఉపాధి అవకాశాలన్నీ కూటమి ప్రభుత్వం తీర్చేలా బాధ్యత తీసుకుంటాం. ముఖ్యంగా మనకి 20 బెడెడ్ హాస్పిటల్ ఉంది. మనకు కావాల్సింది 50 to 100 బెడెడ్ హాస్పిటల్ కావాలి. దానికి ప్రైమరీ హెల్త్ కేర్, సెకండరీ హెల్త్ కేర్, టెరిషరీ హెల్త్ కేర్, ఇవన్నీ బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. మనల్ని ఎవరు ఆపలేరు. మనకి వచ్చిన వైసీపీ నాయకులు ఒకటే మాట్లాడుతూ ఉన్నారు. ఒక నిమిషం మీరుండండి. మీరు చాలాసార్లు తువ్వాళ్ళు ఇసురుతూ ఉంటే మిమ్మల్ని ఇలా అంటూ ఉంటారు. యువతకి నేను చెప్తా ఉన్నాను, మీరు దగ్గర కొంచెం వినండి, శాంతంగా వినండి శాంతంగా. చాలా వింటారు. చాలాసార్లు నేను పార్టీ పెట్టినప్పుడు కొత్తల్లో ఎందుకు మీ వాళ్ళంతా బైకుల సౌండ్తో చంపేస్తూ ఉంటారని నేనేం చెప్పానంటే, అది శక్తి కేంద్రీకృతమై ఉంటుంది. యువతలో శక్తి ఎలా ఉంటుందంటే సల కాగుతూ ఉంటుంది. కొండల్ని పిండి చేద్దామనే శక్తి అది. ఉపాధి కల్పించక, స్కిల్ డెవలప్మెంట్ కల్పించక,
ఏ పని చేయకపోతే ఏం చేస్తారు? వాళ్ళ బైకులోనే చూపిస్తారు ప్రతాపం అంతా. అందుకని మీకు నేను దగ్గరుండి బాధ్యత తీసుకొని ఆంధ్రప్రదేశ్ యువతకి, మన తెలుగు యువతకి నేను దిశానిర్దేశం నేను చేస్తాను. బాధ్యత గల యువత ఉంటే ఎలా ఉంటుందో 2047లో ప్రధానమంత్రి మోదీ గారు కోరుకుంటున్నారు, సూపర్ పవర్ కావాలి ఇండియా అని. సూపర్ పవర్ కావాలంటే ఎలా అవుద్ది? మన వైసీపీ నాయకులుగా కొండలను తొలిచేస్తే అవ్వదు, రోడ్డు పైన కాలువలు వేసిన మట్టిని తోలుకెళ్తే అవ్వదు. మీరు మానవ ఖనిజాలు, మీరు మానవ ఖనిజాలు. మీలో ఉన్న శక్తిని బయటకు తీసుకురావాలి. మీలో ఉన్న ఒక బలమైన స్కిల్ని బయటకు తీసుకురావాలి. లేదంటే మీ కోపం అంతా బైకులు చూపించి వెళ్ళిపోతారు, లేదంటే తువ్వాళ్ళు ఇసిరేస్తారు, దండాలు పెడతారు, హారతులు వెలిగిస్తారు. దానివల్ల నా అహంకారం సాటిస్ఫై అవుద్దేమో నాకు తెలీదు, నాకు అది లేదు. మీరు చొక్కాలు తీసేసి ఇసిరేస్తారు. కానీ మనకు కావాల్సింది మీ భవిష్యత్తు బాగుండి అన్యాయం చేసేవాడి మీద తిరగబడి చొక్కా ఇసిరేసి ఏంట్రా మాట్లాడుతున్నా, అది కదా దమ్ము యువతకి, అది కదా మజా. వైసీపీ నాయకులు అడుగుతూ ఉన్నారు, వైఎస్ జగన్ చెప్తా ఉన్నారు, మీరు ఎలా నిర్మిస్తారు ఇవన్నీ, ఎలా ఇస్తారు ఈ పథకాలంటే, వైఎస్ జగన్కి ఒకటే చెప్తున్నా, కిర్లంపూడి సభ నుంచి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధి నుంచి డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి మీకు చెప్తున్నా. భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ నిధి నుంచి 450 కోట్లు పక్కకు తీసి మళ్ళీ మీకే పెంచాడు. జాతీయ ఉపాధి హామీ పథకం నుంచి దాని డబ్బులు దారి మళ్లించాడు. చివరికి చిన్నపిల్లలకి ఇచ్చే చిక్కీలో కూడా 65 కోట్లు దోచేశారు. వాలంటీర్లకి సత్కారం, మీకు ఫీజు రీయింబర్స్మెంట్లు లేవు. మీరు చదువుకుంటున్నారు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తూ ఉన్నారు, ఫీజు రీయింబర్స్మెంట్లు లేవు. కానీ వాలంటీర్లకి వాళ్ళ కార్యకర్తలు సత్కారం చేసుకోవడానికి మటుకు 703 కోట్లు ధారాదత్తం చేశారు. లిక్కర్, మద్యపాన నిషేధం ఇస్తానన్న వ్యక్తి, మద్యాన్ని నిషేధిస్తామని చెప్పిన వచ్చిన వ్యక్తి 40,000 కోట్ల రూపాయలు, ఇంకా చెప్పాలంటే 41,000 కోట్ల రూపాయలు, 60 రూపాయలు ఉండే లిక్కర్ని 200 రూపాయలకి మీ రక్తాన్ని అమ్మేశాడు. మీ రక్తాన్ని మీకు జబ్బులు తెచ్చి, నరాల బలహీనత తెచ్చి మీ రక్తాన్ని అమ్ముకుంటున్న రక్త వ్యాపారి జగన్. అది సారా వ్యాపారి, రక్త వ్యాపారి. మీ రక్తాన్ని అమ్ముకుంటూ అది తను చేసేది సేవలని చెప్తా ఉన్నాడు. మీకు రీయింబర్స్మెంట్ లేదు. కానీ వైసీపీ భవనాలకి, ప్రభుత్వ భవనాలకి వైసీపీ రంగులు వేసినందుకు 1,300 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. రంగులు తీసినందుకు 1,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఇసుక దోపిడీ 40,000 కోట్లు. పంచాయతీలకి నిధులు లేవు, రోడ్లు లేవు. ఎందుకంటే వాళ్ళ నుంచి 8,000 కోట్లు అడ్డగోలుగా మళ్లించేశారు. డబ్బు ఎక్కడికి వెళ్తుంది? రోడ్లు వేయగలరా? మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి, వైఎస్ జగన్, వైవి సుబ్బారెడ్డి, వారి వైసీపీ నాయకులు అందరూ కలిసి ఈ దోపిడీ మీకు కనిపించట్లేదా? అందరూ ఈరోజు కూర్చోబెట్టి నన్ను ఎన్ని మాట్లాడినారు. అందరూ దశాబ్ద కాలంగా నేను ఎన్ని సీట్లు తీసుకోవాలో చెప్పారు, ఏం చేయాలో చెప్పారు. ఇదే మనకి జగ్గంపేటలో నేను కులాల గురించి చాలా తక్కువ మాట్లాడతాను, ఎందుకంటే నాకు అన్ని కులాలు బాగుండాలని కాంక్షించేవాడిని. స్వామి వివేకానందని గుండెలో ప్రతిష్ఠించుకున్నవాడిని, అంబేద్కర్ని గుండెలో స్ఫూర్తిగా పెట్టుకున్నవాడిని. 70లో ఎమర్జెన్సీ ఉద్యమం మీద పోరాటం చేసిన లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ స్ఫూర్తిని పొందిన వ్యక్తిని. అలాంటి వ్యక్తులను పెట్టుకొని నేను సమాజంలో అసమానతలు ఉన్నాయి, కులాల్లో అసమానతలు ఉన్నాయి. ఎవరు మాట్లాడారు? ఇంతమంది వైసీపీ నాయకులు ఉన్నారు. ఒక దళితుడిని చంపేసి డోర్ డెలివరీ చేస్తే ఒక్కళ్ళు మాట్లాడరు. భయం. ఎక్కడికి పోయినా ఏదైనా మాట్లాడితే కేసులు పెడతారు. ఎస్టీ కుర్రోని ఇందాక చెప్పాను, శివాని ఎస్టీ కుర్రోని చంపేశారు ఇదే నియోజకవర్గంలో. ఎవరు మాట్లాడరు. నేను ఒక కులానికి పనిచేసేవాడిని ఇంత ధైర్యంగా నేను మాట్లాడను. ఎస్సీ సామాజిక వర్గం కూడా మీరు అడగాలి, వైసీపీ నాయకులు మీరు అడగాలి, వైఎస్ జగన్ మీరు అడగాలి, చలమలశెట్టి సునీల్ వస్తే చలమలశెట్టి సునీల్ని అడగాలి, వైసీపీ ఎమ్మెల్యేని అడగాలి. మీరు ఎందుకు నీకు ఓట్లు వేయాలి? దళితుల్ని డోర్ డెలివరీ చేసినందుక, మద్యపానం నిషేధిస్తామని చెప్పి మద్యపానాన్ని అమ్ముతున్నందుక, మా ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నందుక, మాకు ఫీజు రీయింబర్స్మెంట్లు ఇవ్వనందుక, మాకు ఇసుక దొరకనివ్వకుండా చేసినందుక,
మాకు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధిని దోచేసినందుక దేనికి ఓటేయాలి? బీసీ సామాజిక వర్గాలకు సంబంధించి స్థానిక పంచాయతీల్లో 34% రిజర్వేషన్లు ఉంటే దాన్ని 24% తగ్గించినందుకు అని చెప్పి బీసీ సామాజిక వర్గాలు అడగాలి. ఈ రోజున కుటుంబ ప్రభుత్వం బీసీ రక్షణ చట్టాన్ని పట్టుకొచ్చింది. దేనికి పట్టుకురావాల్సి వచ్చింది? బీసీ సామాజిక వర్గాన్ని జగన్ ప్రభుత్వం దాదాపు 8,000 9,000 కేసులు పెట్టి వేధించేశారు. ముఖ్యంగా బాపట్ల నియోజకవర్గంలో, మనకి తెనాలిలో బాపట్ల, అక్కడ ఒక అమర్నాథ్ అనే ఒక యువకుని మన తెనాలి సభలో కూడా చెప్పాను. చెరుకు తోటలకు తీసుకెళ్లి పెట్రోల్ వేసి కాల్చేశారు బీసీ సామాజిక వర్గానికి చెందిన యువకుడిని. ఇవన్నీ చేస్తే ఒక్కరు న్యాయం చేయలే. ఏదైనా మాట్లాడితే కూర్చోబెట్టి మన కోనసీమలో, అంబేద్కర్ కోనసీమలో, నేను మొన్నదే చెప్పాను, సర్ ఆర్థర్ కాటన్ని గుండెల్లో పెట్టుకుని పూజించే తూర్పు గోదావరి జిల్లా ఇది. అలాంటిది మహానుభావుడైన అంబేద్కర్ కోనసీమ జిల్లా పేరు పెడితే ఎవరైనా దాన్ని ఆక్షేపణ తెలియజేస్తారా? గొడవలు పెట్టడానికి కోనసీమలో దేవాంగులని, శెట్టి బలిజలని, మిగతా మత్స్యకారులని వారిపైన అకారణంగా కేసులు పెట్టారు. ఇవన్నీ చూసే, రాష్ట్రం మొత్తం మీద చూసే బీసీలకి రక్షణ చట్టం పట్టుకొచ్చారు. అందుకని నేను ఒకటే కోరుకుంటున్నా, మిగతా కులాలు ఏమైపోవాలి? ఇలా ప్రతి కులానికి మనకి ఇలాగా చేసుకుంటూ వెళ్ళిపోతే జగన్ విచ్ఛిన్నం చేస్తూ ఉన్నాడు. ఇదే జగన్ జగ్గంపేట నియోజకవర్గంలో ఇక్కడికి వచ్చి కాపులకి నేను రిజర్వేషన్లు ఇవ్వనొచ్చి పొండి అన్నాడు. అది రైట్ ఆ రాంగ్ అని పక్కన పెట్టండి. మీరు ఒక మాట మాట్లాడితే, అలాంటి ఈ రోజున కాపు సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలను అడుగుతా ఉన్నా, కాపులకి రిజర్వేషన్లు ఇవ్వని వ్యక్తికి మీరు ఎలా ఆ పార్టీలో కూర్చొని మద్దతు చెప్తారు? ఎలా చెప్తారు మీరు? ఏ బేసిస్లో చెప్తారు మీరు? ఎలా చెప్తారు మీరు? సరే, ఇవ్వలేదు, అతని పాలసీ అతనికి ఉంది అనుకుందాం. మరి ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ 5% రిజర్వేషన్ ఎందుకు తీసేశావు? వైసీపీ కాపు సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు కానీ, చలమలశెట్టి సునీల్ కానీ ప్రతి ఒక్కరు అడగాలి. మీరు అడగాలి, కాపులు ఎందుకు ఓటేయాలి మీకు? కనీసం రిజర్వేషన్ గురించి పక్కన పెట్టండి. రిజర్వేషన్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంది. ఇది ఈబీసీ మటుకు రాష్ట్ర పరిధిలో ఉంది. ఓకే, 5% ఇవ్వడానికి కష్టంగా ఉంది. 2%, 1%, 3, 2, 4, కనీసం కాపులు 0.5% కూడా నోచుకోలేరా ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాస్ రిజర్వేషన్కి? ఆర్థిక పరంగా వెనకబడ్డ కాపులకి మీరు 1% కూడా ఇవ్వని ఈ వైసీపీ ప్రభుత్వానికి కాపు సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు ఎందుకు ఓట్లు వేయాలి? మీరందరూ వాళ్ళు వస్తే నిలదీయండి వాళ్ళని. ఇందాక మీరు ఎందుకో డేంజర్ ఉంది ఇక్కడ ప్రభుత్వాల దగ్గర. పట్టాదారు పుస్తకాల్లో మీ తాతలు కష్టపడింది, మీ పిత్రార్జితం ఇది, మీ పెద్దలు కష్టపడింది, అన్ని కులాలకు సంబంధించింది ఇది. మీకు 1/2 ఎకరం భూమి ఉందా, చిన్నపాటి ఒక ఇంటి మనకి స్థలం ఉన్నా కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చి ఇప్పుడు కొత్తగా ఎలక్షన్ సమయంలో 4 రోజులకి మొత్తం డిస్క్లైజ్ చేసేసింది. స్టాంప్ పేపర్లు కూడా ఉండవంట. మీరు కూర్చోబెట్టి మొత్తం డిస్క్లైజ్ చేసేసింది. మీరు కూర్చోబెట్టి, ఇదివరకు దున్నేవాడితే భూమి అనేవాడు, మాట్లాడితే క్లాస్ వార్ అని మాట్లాడే జగన్ దున్నేవాడితే భూమి అనేవాడు. ఇప్పుడు మీరు దున్నని భూమి, రేపు పొద్దున మీరు వైసీపీకి ఓటేస్తే, వైసీపీకి కనుక మీరు ఎవరన్నా ఓటు వేస్తే దున్నని భూమి వైసీపీది, జగన్ది అయిపోతుంది. మీరు ఉండని ఇల్లు వైసీపీకి వెళ్ళిపోతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. దున్నని భూమి వైసీపీకి వెళ్ళిపోతుంది. ఇది జీవో. ఈ రోజు మొత్తం 4 రోజులు వచ్చింది జీవో. వాళ్ళు మన హక్కు ఇది. జగన్ తాత ముళ్ళ ఇది, జగన్ తాత సొమ్మ ఇది. ఎవరిది సొమ్ము? ఎవరిది నేల? ఎవరిది నేల? మనదా జగందా? ఎవరిది నేల? మనదా జగందా? ఎవరికి హక్కు ఉంది? రాజ్యాంగం అందరికీ కల్పించిన హక్కు ఇది. రాజ్యాంగం అందరికీ కల్పించింది. జగన్ ఇవ్వాల పథకాలు కానీ, సంక్షేమ పథకాలు కానీ, ఇది రాష్ట్ర ఆదేశిక సూత్రాల్లో, స్టేట్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో అది ఇవ్వబడింది మనకి. అంబేద్కర్ రథసారథిగా ఉన్న రాజ్యాంగంలో
స్టేట్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో ఉంది. ఈ సంక్షేమ పథకాలు అందులో రాసుంది. జగన్ కొత్తగా కనిపెట్టినవి కాదు ఇవి. దామోదరం సంజయ్ గారు ఓల్డేజ్ పెన్షన్ ఆయన ప్రారంభించారు. ఇది జగన్ మీరు నమ్మకండి. రేపు వస్తే దున్నని భూమి, మీ దున్నని భూమి జగన్ అయిపోద్ది. మీరు ఉండని ఇల్లు జగన్ అయిపోద్ది. వాటికి మీ సింపుల్ మీకంటే జెరాక్స్ కాపీలు ఇస్తాడంటే మీకు. రేపు పొద్దున మీ పసుపు కుంకుమలకు మీ బిడ్డలకి ఏమిస్తారు? రేపు పొద్దున మీకు తాకట్టు పెట్టాలంటే బ్యాంకుల్లో ఒరిజినల్ పత్రాలు డాక్యుమెంట్స్ లేకుండా ఎలా ఇస్తారు? ఇలాంటి దోపిడీ చేస్తూ ఉన్నాడు. వైసీపీ మద్దతుదారులు కూడా చెప్తున్నాను, మీరు గుడ్డిగా మనకు జగన్ వెళ్ళారా ఈసారి మీరు మొత్తం సమూలంగా మీ ఆస్తులను కూడా తాకట్టు పెట్టేస్తాడు. ఇది దయచేసి గుర్తుపెట్టుకోండి. ఏం చేశారు ఈ నేలని? పని చేసే అవకాశాలను తీసేశాడు జగన్. పని చేసే అవకాశాలను తీసేశాడు. పని చేసే అవకాశాలను తీసేశాడు. పని చేసే అవకాశాలు తీసేసి మనకి అందరికీ గాంజాయి అలవాటు చేశాడు. ఇళ్లల్లో దీపాలు ఆర్పేశాడు. మద్యపానంతో తాళిపొట్లు తెంపేశాడు. లక్షల లీటర్ల మద్యం మన పిఠాపురంలో కూడా చూశారు. 1,20,27,00,000 మద్యం దొరికింది పిఠాపురంలో. ఏరులై పారుతా ఉంది మద్యం. ఎన్ని కోట్లు, ఎన్ని వందల కోట్లు మీరు ఆలోచించుకోండి. ఏరులై పారుతా ఉంది. అలాగే కన్నీరు పారుతా ఉంది ఈ దేశంలో. గోదావరి నది ఎలా ప్రవహిస్తుందో ఆడవాళ్ళు కన్నీళ్లు, కష్టాలు అలా ప్రవహిస్తున్నాయి. కన్నీళ్ళు ఆ రూపంలో వెళ్తూ ఉన్నాయి. అందుకే ఆడబిడ్డలకి కన్నీరు తుడిచే కూటమి ప్రభుత్వం వస్తూ ఉంది. మీరు అండగా నిలబడమని కోరుకుంటా ఉన్నా. నాకు దారిలో వస్తూ ఉంటే పోలీస్ శాఖ నాతో మాట్లాడుతూ ఉన్నారు. దాదాపు సరెండర్ లీవ్స్ కింద టీఏల కింద డిఏల కింద ఈ ప్రభుత్వం 750 కోట్లు ఇంకా పోలీస్ కుటుంబాలకు ఇవ్వాలి. వీళ్ళ చేత ఊడిగం చేయించుకుంటారు. రాత్రి పగలు తోమేస్తారు. వారాంతపు సెలవులు ఉండవు. నాకు తెలుసు మా నాన్న ఎంత కష్టపడేవాడు. ఉద్యోగ కొడుకుని నాకు తెలుసు మా నాన్న కష్టం. అందుకే అర్థం చేసుకోగలను. ఉద్యోగులకు కూడా నేను హామీ ఇస్తున్నాను. చంద్రబాబు గారికి కూడా చెప్పాను. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ని అసెంబ్లీలోకి అడుగు పెట్టగానే సంవత్సరం లోపు కాలంలో పరిష్కారం కనుక్కొని దానికి కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ని ఎలా రివైవ్ చేయాలి, దానికి నిజంగా భద్రత ఎలా కల్పించాలనే దాని మీద నేను చంద్రబాబు గారితో మాట్లాడాను. అది కూడా రేపు పొద్దున మీకు మేనిఫెస్టోలో ఉంటుంది. అలాగే హోమ్ గార్డ్స్ కూడా ఈ రోజుకి శాలరీలు అందలేదు. హోమ్ గార్డ్స్కి మేము మాటిస్తున్నాం. నేను మీ కష్టాలు మీకు అండుగా ఉంటాం. కానీ ఈరోజు కూర్చోబెట్టి మీ ఓటుని కూడా మీరు ఆలోచించి ఓటేయండి. పోలీస్ శాఖ కానీ హోమ్ గార్డ్స్ కానీ. అలాగే యువతకి మీ అందరికి అడుగుతారు, మీరు ఏ కులం అని అడుగుతారు. మీరు ఏం నేర్చుకోవాలి? చంద్రబాబు గారికి ఒకటే చెప్పా, కుల గణాంకాలు తీసేస్తాం. మీరు ఎస్సీనా, ఎస్టీనా, ఎస్సీలో ఏ ఉపకులం, ఎస్టీలో ఏ ఉపకులం, కాపులైతే మీరు ఏది, ఏ వర్గం, ఏ తెగలు, ఒంటర్ల, బలిజిల్లా, తెలగాల ఏదని అడుగుతారు. కానీ మీరు ముస్లింలు అయితే ఏ తెగ, దూదేకుల ఇలా అడుగుతారు. నేను అడుగుతుంది యువతను అడగాల్సింది, యువకులను అడగాల్సింది, వచ్చే తరాన్ని అడగాల్సింది. నీకేముంది స్కిల్? నువ్వు ఏం నేర్చుకోవాలని ఉంది? నీకు ఏం అవ్వాలని ఉంది? నీకు బిజినెస్ నేర్చుకోవాలని ఉందా? డబ్బులు సంపాదించాలని ఉందా? లేదంటే ఏదైనా పర్టికులర్ స్కిల్ కావాలా? ఇది ఎవడు అడుగుతాడు? 2047 కావాల్సింది ఈ ప్రశ్నలు కావాలి. ఒక దశాబ్దం కష్టపడితే తప్ప 2047కి దీనికి ఒక పరిష్కార మార్గం దొరకదు. అలాగే కూటమి ప్రభుత్వం రాగానే 50 సంవత్సరాలు నిండిన బీసీలకి నెలకి 4,000 పెన్షను 1వ తేదీన ఇంటి వద్దన అందజేస్తాం. స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి సంవత్సరానికి 15,000. ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి తల్లికి అందజేస్తాం. సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు అందజేస్తాం. ప్రతి రైతుకి సంవత్సరానికి 20,000 రూపాయల ఆర్థిక సహాయం చేస్తాం. ప్రతి మహిళకి నెలకి 1,500 అందజేస్తాం. మహిళలకు ఉచితంగా ఆటో డ్రైవర్లకు ఇబ్బంది కలగకుండా బస్సులో ప్రయాణం చేసే సౌకర్యం కల్పిస్తాం. పేదల కడుపు నింపడానికి అన్న క్యాంటీన్లే కాకుండా మనకి తూర్పుగోదావరి జిల్లా అమ్మ సీతమ్మ మాకు అన్నం కావాలంటే లంక గ్రామాల నుంచి వస్తే అవి అర్ధరాత్రి పూట అపరాత్రి లేకుండా వండి పెట్టే డొక్కా సీతమ్మ క్యాంటీన్లను ప్రారంభిస్తాం. స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో బీసీలకి 34% రిజర్వేషన్ కల్పిస్తాం. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ నిధుల్ని
వారికే ఖర్చు చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో నిధుల్ని దారి మళ్లించకుండా బాధ్యత వహిస్తాం. చేతి వృత్తుల్ని, కుల వృత్తుల్ని పరిరక్షించడమే కూటమి తథ్యం. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డిఎస్సి విడుదల చేయిస్తాం. ప్రతి సంవత్సరం తప్పకుండా జాబ్ క్యాలెండర్ని విడుదల చేయిస్తాం. పరిశ్రమలు రావాలి, పెట్టుబడులు రావాలి. ఇవన్నీ రావాలి అంటే చాలా బలమైన నాయకత్వం కావాలి. చాలా బలమైన నాయకత్వం కావాలి. దోచుకునే నాయకత్వం కాదు, అవినీతిని ఆపే నాయకత్వం కావాలి. మనకి రాజంపేట నియోజకవర్గం రాయలసీమ నుంచి ఉమ్మడి రాష్ట్రానికి 3.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రాజంపేట కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఆయన ఉన్నారు కూటమిలో. దాదాపు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు గారు ఉన్నారు. దశాబ్ద కాలంగా ఓడిపోయిన నిలబడ్డ నేనున్నాను. ఒక్కళ్ళం కాదు, ఇద్దరం కాదు, ముగ్గురు ఉన్నాం. మా ముగ్గురి పైన ఢిల్లీలో నరేంద్ర మోదీ గారు ఉన్నారు. మేమందరం కూర్చొని పని చేస్తాం. నాకు అవసరం లేదు. ఒక ఇంపాసిబుల్ అలయన్స్ ఇది, అందరూ సాధించలేని కూటమి ఇది. నేను దగ్గరుండి మాట్లాడాను, జాతీయ స్థాయి నాయకులతో మాట్లాడా. రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ నలిగిపోతూ ఉంది. యువత పారిపోతూ ఉన్నారు, వలసలు వెళ్ళిపోతున్నారు. 2 చేతులు పట్టుకొని మోడీ గారిని ఇదే అడిగాను, మాకు ఒక అలయన్స్ని ఇవ్వండి. ఓట్లు చీలకూడదు, ఓట్లు చీలడం నాకు స్వార్థం లేదు, నాకు ఏమీ అవ్వాలని లేదు. భవిష్యత్తు బిడ్డలకి బాగుండాలి, యువతీ యువకులకి బాగుండాలంటేనే కూర్చొని ఆయన చాలా ఆలోచన చేసి ఆఖరికి భుజం తట్టి ముందుకు తీసుకెళ్ళమని చెప్పారు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నేను నా మాట జగన్లాగా వెళ్ళి, సార్ నా మీద కేసులు ఉన్నాయి సార్, 32 కేసులు ఉన్నాయి సార్, వివేకానంద రెడ్డి గారిని మా దగ్గర వాళ్ళు ఏదో చేశారు సార్, వాళ్ళ నుంచి రక్షించండి సార్, సిబిఐని రానివ్వకుండా చేయండి సార్, అవన్నీ నేను అడగను. నేను అడిగేది ఏంటంటే, మా వాళ్ళకి ఉపాధి అవకాశాలు కావాలి సార్. నా 754 కిలోమీటర్ల తీరం ఉంది సార్, మా మత్స్యకారులకి ఏదన్నా ఒక జట్టీలు కావాలి సార్, ఉపాధి అవకాశాలు కావాలి సార్, పరిశ్రమలు కావాలి సార్. ఇవి నేను అడుగుతాను. అందుకనే మన గళం పోలవరం పూర్తి అవ్వాలి సార్. ఇవన్నీ వినిపించడానికే నేను మామూలు ఎంపీ అభ్యర్థిని పెట్టుకోవాలా. సగటు మనిషి, సగటు మధ్యతరగతి మనిషి, కష్టపడి పైకి వచ్చాడు. 24,000 మందికి ఉపాధి అవకాశం కల్పించిన వ్యక్తి తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్. 11,000 మందికి ఆడబిడ్డలకి దాంట్లో స్థానం కల్పించిన వ్యక్తి. 4,000 అవుట్లెట్లు స్టార్ట్ చేసిన వ్యక్తి. ఎవరా బిడ్డ? మన గోదావరి జిల్లా బిడ్డ, మనవాడు, కూర్చొని అండగా నిలబడేవాడు. ఉదయ్కి ఒకటే చెప్పాను ఇందాక పత్తిపాడు నియోజకవర్గం సభలో, మావాడు తప్పు చేసినా, మీరు ఎంపీగా గెలిపించి మావాడు తప్పు చేసినా మీ అందరి ముందు తీసుకొచ్చి ఇలా కూర్చోబెట్టి చేయబట్టుకు లాక్కొచ్చి ఎందుకు తప్పు చేసావో చెప్పి నిలదీస్తాను. మీకు నిలదీసే హక్కు ఉంది. నేను వదలను ఇతను కూడా. నేను మీరు ఎలా శల్య పరీక్షలు పెట్టుకుంటానో నా నాయకులను కూడా అలాగే పెట్టుకుంటాను. జ్యోతి నెహ్రూ గారి గురించి తెలుసు, వారు అండగా నిలబడతారు, వారు అనుభవం, వారి అబ్బాయి, మొత్తం తెలుగుదేశం నాయకత్వం అందరూ అండగా ఉండాలి. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అండగా ఉంటుంది. ముఖ్యంగా ఇది కిర్లంపూడి కాబట్టి చాలామంది అడుగుతూ ఉంటారు, కాపు రిజర్వేషన్ గురించి నీ ఆలోచన ఏంటని. నా ఆలోచన చెప్తాను. రిజర్వేషన్లు అనేది నిజంగా ఎందుకు కోరుకుంటారు? రిజర్వేషన్లు అనేది మీరు చెప్పండి. ఆర్థికంగా ఉపాధి అవకాశాలు లేక, సామాజికంగా వెనుకబాటుతనం ఉండి కాపు రిజర్వేషన్లు ఎందుకు కోరుకుంటా ఉన్నారు అందరూ? ఆ ఉపాధి అవకాశాలు లేవు. అందరూ దారిద్ర్య దిగువన ఉన్న కాపులందరూ కూర్చొని మాకు రిజర్వేషన్ వస్తే బాగుంటుందని. నేను మాట్లాడేటప్పుడు నేను నిజంగా చెప్పాలి, ఒక కుల నాయకుడిని కాదు. నేను కాపు సామాజిక వర్గానికి చెందిన సమస్యని కూడా నేను చాలా తాత్విక దృష్టితో చూస్తాను, చాలా ఆబ్జెక్టివ్గా చూస్తాను. ఇందులో కష్టాలు ఏమున్నాయి, ఏమి చేయగలం. ఈ రోజున నన్ను తిట్టిన నాయకులందరూ కూడా ఏమన్నారు? నువ్వు కాపుల్ని తాకట్టు పెట్టేస్తున్నావు అన్నారు. నేను నా స్థాయికి కాపుల్ని తాకట్టు పెట్టే స్థాయి నాకుంటే నేను ఓడిపోతానా? మీరు చెప్పండి. ప్రభుత్వాన్ని స్థాపించలేనా? నాకు అంత స్థాయి ఉందని నేను అనుకోవట్లా. ఒకసారి నేను ఆ సామాజిక వర్గంలో పుట్టుండొచ్చు, కానీ నాకు భగవంతుడు ఇచ్చింది అంబేద్కర్ స్ఫూర్తి కానీ, స్వామి వివేకానంద స్ఫూర్తి కానీ, నేను పుట్టిన కులంతో సహా అన్ని కులాలని గుండెల్లో పెట్టుకొని చూసుకోవాలనేదే నా ఆకాంక్ష, నా ఆశ.
రెల్లి కార్మికుల్లో రెల్లి సోదరుల్ని ఎందుకు హత్తుకుంటాం? మత్స్యకార సోదరులను ఎందుకు గుండెల్లో పెట్టుకుంటాను? రెల్లి సోదరులకు నేను ఒకటే చెప్పాను, అన్న మమ్మల్ని ఎవరు ముట్టుకోరంటే నాకు అవన్నీ తెలియదు, నాకు అది అంటరాంతనం నాకు తెలియదు. దగ్గరికి తీసుకొని ప్రేమగా గుండెల్లోకి పట్టుకొని తీసుకున్నాను రెల్లి సోదరులు. కన్నీళ్ళు వచ్చినాయి, నాకు తెలియదు. దానివల్ల ఓట్లు పడతాయో లేదో తెలియదు, నాకు ఏం జరుగుతుందో లేదో తెలియదు. సాటి మనిషి మీద నాకున్న ప్రేమ అలాంటిది. కాపు రిజర్వేషన్ల సమయంలో 2014లో మనకి తుని సంఘటన జరిగినప్పుడు, జరగక ముందు నాకు చాలామంది ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. రైల్లో దుర్ఘటనలు జరగబోతున్నాయి, రైలుని కాల్ చేయడానికి ఉన్నారని అందరికీ తెలుసు. ఏదో దుర్మార్గం చేయబోతున్నారు వైసీపీ నాయకులు. కాపు రిజర్వేషన్ల సమస్య వైసీపీ కనుసన్నల్లో జరిగింది. ప్రతి కాపు సామాజిక వర్గం ఓటేసేటప్పుడు మీరు ఆలోచించండి, కాపు రిజర్వేషన్ ఉద్యమం వైసీపీ కనుసన్నల్లో జరిగింది. మీకు అన్యాయం చేశారు, ఇది మీరు ఆలోచించాలి. నా మాటల్ని గుడ్డిగా విని చప్పట్లు కొట్టకండి. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు, తిరుపతిలో ఉండే కరుణాకర్ రెడ్డి గారు, అందరూ నాయకులు కూర్చొని రిజర్వేషన్ రాదని తెలిసినా కానీ ఎగదోసి 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 ట్రైన్ని దుర్ఘటన జరిగేలా చేసి ఆ తుని దగ్గర ఉన్న కొబ్బరి తోటల్లో కిరాయి మూకల్ని పెట్టి రైలు దగ్ధం చేసిన తర్వాత కేసులు ఎవరి మీద పడ్డాయి? కేసులు ఎవరి మీద పడ్డాయి? అమాయకుల మీద పడింది కేసు, అమాయకుల మీద పడింది. జీవితాలు నలిగిపోయినాయి. ఒక ఉద్యమం ప్రారంభించినప్పుడు గుర్తుపెట్టుకోండి, నేను జనసేన ప్రారంభించినప్పుడు ఒకటే చెప్పాను, నేను 25 సంవత్సరాలు రాజకీయాల్లో ఉంటాను అని చెప్పాను. దశాబ్దం ఓడిపోయిన నిలబడి ఉన్నా. ఒక ఎంఆర్పిఎస్ ఉద్యమం ఉంది, మందకృష్ణ మాదిక్ గారే ఉన్నారు. ఏబిసిడి వర్గీకరణ జరగాలి అని ఆయన ఒక మాట చెప్తే ఆయన కింద పడ్డాడు. 2.5 దశాబ్దాల నుంచి నలుగుతూనే ఉన్నాడు ఆయన. ఈ రోజున ప్రధానమంత్రి గారు పక్కన కూర్చొని ఆ వర్గీకరణ గురించి ఆయన మద్దతు తెలిపే స్థాయికి తీసుకొచ్చారు. అలాగే తెలంగాణ ఉద్యమం ఉంది, మాకు తెలంగాణ సపరేట్ రాష్ట్రం కావాలి అంటే దానికి ఉద్యమం చేపట్టారు. ఒక కుల ఉద్యమం కావచ్చు, ఒక రాష్ట్ర ఉద్యమం కావచ్చు, ఒక వర్గీకరణ ఉద్యమం కావచ్చు. ఏ ఉద్యమం అయినా సరే త్రికరణ శుద్ధిగా పనిచేయకపోతే అమాయకులు బలైపోతారు. అందుకే నాకు చాలా చాలా బాధ ఉంటుంది ఈ విషయంలో. నేను గుడ్డిగా ఎవరిని నాకు అందరంటే గౌరవం ఉంటుంది, అది కూడా చెప్తున్నా. అందరంటే గౌరవం ఉంటుంది నాకు, కానీ నేను గుడ్డిగా ఎవరిని ఫాలో అవ్వను. ఎవరు ఏదైనా చెప్పినా కానీ, నేను చెప్పినా కానీ మీరు ఆలోచించండి. మీరు తినేటప్పుడు మాట్లాడుకోండి, టీ తాగేటప్పుడు మాట్లాడుకోండి, స్నేహితులతో మాట్లాడుకోండి, కుటుంబ సభ్యులతో మాట్లాడుకోండి. వైసీపీ ముఖ్యంగా చెప్తున్నా, కాపు సామాజిక వర్గం కానీ, బీసీలు కానీ, ఎస్సీలు కానీ, మిగతా ఏ కులాలైనా సరే ఓటైపోయే ముందు ఒకసారి ఆలోచించుకొని ఓటేయండి. మీ భవిష్యత్తు ఇది, నా భవిష్యత్తు కాదు ఇది. మీ భవిష్యత్తుకి అండగా నిలబడుతుంది జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ కూటమి. మీరు ఆలోచించుకొని ఓటేయండి. మీరు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్కి మీరు ఎంపీ పార్లమెంట్ అభ్యర్థిగా నాకు భారీ మెజారిటీ కావాలి. మనకి జ్యోతుల్ నెహ్రూ గారికి బలమైన మెజారిటీ ఇవ్వండి. నేను దశాబ్దం తర్వాత అడుగుతున్నా, కిర్లంపూడిలో అడుగుతున్నా. దశాబ్దం తర్వాత నేను కిర్లంపూడికి వచ్చినప్పుడు మా అన్నదమ్ములందరినీ కలవాలని అనుకున్నాను. దారి పొడవున కులాలకి మతాలకి అతీతంగా మా అన్నదమ్ముల్ని మా ఆడపడుచులను అడగాలనుకున్నాను. దశాబ్దం తర్వాత అడుగుతున్నా. స్టీవ్ జాబ్స్ చెప్తాడు, ఏదన్నా కావాలి అంటే నువ్వు అడగాలి అని. నేను ఈరోజు అడగటం కూడా నాకు ఇష్టం లేదు, అభ్యర్థిస్తున్నాను. 10 సంవత్సరాల తర్వాత, దశాబ్దం తర్వాత నలిగిపోయాను. తిట్లు తిన్నా, తిట్టారు నన్ను, మాటలు పడ్డా, తిట్టారు నన్ను అందరూ. కానీ నేను ఏం కోరుకున్నా? ఒక నదికి ఏముంటుంది? గోదావరి నదికి ఏముంటుంది? పంటల్లోకి వెళ్ళి పంటలు పండించి మీ కడుపు ఆకలి తీర్చాలనే కదా. ఒక చెట్టు ఎందుకు ఉంటుంది? ఆ వేప చెట్టు ఎందుకు ఉంటుంది? దాని చల్లని నీళ్ళలో మీరు కింద ఉండాలనే కదా. పవన్ కళ్యాణ్కి ఏముంటుంది? మీరు ఆనందంగా బతకాలనే కదా. ఏముంటుంది? నేను చూడండి, డబ్బా నాకు లేని పేరా, నాకు
గుండెల్లో ఇంతకుమించి ఏం కావాలి? ఏ ముఖ్యమంత్రి పదవి, ఏ పెద్ద పదవి ఇంతకంటే ఏముంటుంది చెప్పండి? గుండెల్లో పెట్టుకునే పదవి కంటే ఏ పదవి ఎక్కువ? ఆ పదవులకు నేను గౌరవిస్తాను, రాజ్యాంగ పదవులకు గౌరవిస్తాను. కానీ ఇన్ని ఇచ్చిన తర్వాత నేను ఏం అడుగుతున్నాను? ఒక్క విజయం రుచి చూపించమని కోరుకున్నా. దేనికి? ఇన్ని రోజులు వచ్చి మాట్లాడుతున్నా, దశాబ్దంగా రోడ్ల మీద తిరుగుతున్నా. రేపొద్దున ఇదే గొంతు అసెంబ్లీలో వినిపిస్తే మారతాయి, మార్పులు వస్తాయి. ఎందుకు రావు? భవన నిర్మాణ కార్మికుల కోసం నిలబడతాం, ఉపాధి అవకాశాలు వస్తాయి, విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకు రాదు అని చెప్పి చట్టసభల్లో నిలదీస్తాం. అది రావాలి అంటే అందుకు అడుగుతున్నాను, విజయాన్ని ఆర్థిస్తున్నాను, అభ్యర్థిస్తున్నాను. రాష్ట్రానికి కిర్లంపూడి నుంచి అభ్యర్థిస్తున్నాను. జనసేనకి, భారతీయ జనతా పార్టీకి, టీడీపీ కూటమిని గెలిపించమని 2 చేతులతోటి అభ్యర్థిస్తున్నాను. బలం ఎలా ఉంటుందో మీకు తెలీదు. గెలుపు బలం. మీరు అభిమానించిన వాడు అసెంబ్లీలో కూర్చొని, మీరు అభిమానించిన వాడు పార్టీ అభ్యర్థి పార్లమెంటుకి వెళ్ళి కూర్చొని గంటా పదంగా వాగ్దాటితో మాట్లాడితే ఎలా ఉంటుందో రుచి చూడండి. అది మీకు చూపిస్తాను, అది ఎలా ఉంటుందో. నన్ను నమ్మండి. నేను ఈరోజు హక్కు సాధించుకున్నాను. నేను దశాబ్దం తర్వాత దెబ్బలు తిని మీ అందరం మన్ననలు పొంది ఈరోజు అడుగుతున్నాం. జనసేనకి 21 అభ్యర్థులను ఇప్పుడు నిలబెట్టాం, 2 పార్లమెంట్ అభ్యర్థులు నిలబెట్టాం. భారీ మెజారిటీతో గెలిపించండి, భారీ మెజారిటీతో. భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు 10 మంది ఉన్నారు, వారిని బలమైన మెజారిటీతో గెలిపించండి. టీడీపీకి ఎంతమంది అభ్యర్థులు ఉన్నారో వారికి జనసేన మద్దతుదారులంతా అండగా నిలబడండి. ఈ రోజున మన ప్రభుత్వం టీడీపీ వచ్చిందంటే అది జనసేన ప్రభుత్వమే, గుర్తుపెట్టుకోండి. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ వచ్చిందంటే నరేంద్ర మోదీ గారికి జనసేన ప్రభుత్వం అవుతుంది. ఇది మన ప్రభుత్వం. ఇది 175 స్థానాల్లో తెలుగుదేశం, 175 స్థానాల్లో బీజేపీ, 170 స్థానాల్లో జనసేన ఉంటేనే కదా మనకి బలం. ఏ రౌడీ వస్తాడు, ఏ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అడ్డం వస్తాడు నేను చూస్తాను, ఏ మిథున్ రెడ్డి అడ్డం వస్తాడో నేను చూస్తాను, ఏ వైవి సుబ్బారెడ్డి గారు అడ్డం వస్తాడో నేను చూస్తాను. వీళ్ళందరూ ఏమనుకుంటారంటే కూర్చోబెట్టి 40 మంది ఎర్రచందనం స్మగ్లర్లు పంపించారంట పిఠాపురంకి. వాళ్ళ సంగతి నా సంగతి వాళ్ళకి తెలియదు. నేను తెగించిన వాడిని, ప్రాణాలకు అస్సలు లెక్కలేదు నాకు. అందుకు చాలా పద్ధతిగా మాట్లాడతా, చాలా మర్యాదగా మాట్లాడతా. గొడవ పెట్టుకున్నావా నువ్వో నేను ఎవడో ఒకటే మిగలాలి, అది నేనే మిగులుతా, గుర్తుపెట్టుకోండి. గొడవ పెట్టుకోని నేను సామాన్యంగా, గొడవ పెట్టుకున్నావా నాతోటి నేను ఒక్కనే మిగులుతా, గుర్తుపెట్టుకోండి. అదే చెప్పాను వాళ్ళకి. అందుకని మనస్ఫూర్తిగా మీ భవిష్యత్తు కోసం పనిచేస్తున్న వచ్చిన ఈ కూటమికి విజయం, అఖండ విజయం ఇవ్వాలని, మీ ఆశీస్సులు కావాలని నేను కోరుకుంటూ నాకు అపూర్వమైన అవకాశాన్ని ఇచ్చిన మీ అందరి కిర్లంపూడి, మనకి జగ్గంపేట నియోజకవర్గ ప్రజలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, నాన్నదమ్ములకి, ఆడపడుచులకి, అక్కచెల్లెలకి, పెద్దలకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై టీడీపీ, జై బీజేపీ, జై జై జనసేన, జై హింద్.